బస్ తోటి ఆఫ్ రోడింగ్ చేస్తున్నాం మేము. బ్రేక్ఫాస్ట్కి జస్ట్ ఆమ్లెట్ తిన్నా కాబట్టి బతికిపోయినా. మంచిగా తినుంటే మాత్రం బిస్కెట్ అవుతుంది. మనం ఎక్స్చేంజ్ చేసుకున్న నేపాలీ రూపీస్ ఇవి, ఒకటి 500. ప్రెసెంట్ ఇప్పుడు మనం డిటీసీ డాక్టర్ అంబేద్కర్ టర్మినల్ దగ్గర ఉన్నాం. డిటీసీ అంటే ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. ఇక్కడ నుంచి ఆ తమిళనాడులో ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది కాబట్టి ఢిల్లీ టు నేపాల్ ఒక క్యాపిటల్ కఠ్మండుకి బస్ సర్వీస్లు అయితే ప్రొవైడ్ చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు. ఇప్పటివరకు నేనైతే బస్ లో పక్క స్టేట్స్కి వెళ్ళడమే తప్ప ఇట్లా లాంగెస్ట్ జర్నీ ఎప్పుడు చేయలేదు. అండ్ బస్ లో ఇంటర్నేషనల్ జర్నీ ఇది దగ్గర దగ్గర ఒక 1200 కిలోమీటర్స్ ఉంటుంది. మనం అయితే వెళ్ళి చూద్దాం ఎన్ని అవర్స్ పడుతుందో. ఈ వీడియోలో ఈ బస్ జర్నీ ఎట్లుంటది, బస్ డీటెయిల్స్ ఏంటిది, ఎట్లా బుక్ చేసుకోవాలి ఏంటిది అనేది చెప్తా. బస్ ఇంకా రాలేదు, టైం 9 అవుతుంది. 10 o'clock బస్ అయితే వస్తుంది. ఇందాక ఇదే బస్సు నేపాల్ నుంచి వచ్చింది అనుకుంటా. ఇందాక కొంతమంది జనాలు ఇందాక నుంచి దిగినరో లేకపోతే ఏందో తెలియదు, ఆ గేట్ దగ్గర జనాలు ఉండే. ఈ బస్సు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ బస్సు అయితే లోపలికి వస్తుంది. ఓల్వో బస్సు, సూపర్ లగ్జరీ. బస్ అయితే చూసిండ్రు కదా, ఇప్పుడే వచ్చింది. వెళ్ళి మన బ్యాగ్స్ అయితే లోపల పెట్టేసి పెద్ద బ్యాగ్ డిక్కీలో పెట్టేద్దాం. ఈ చిన్న బ్యాగ్ అయితే మనతో పాటే పెట్టేసుకుందాం. అన్ని సీట్స్ అయితే నేను బుక్ కాలేదు అనుకుంటున్నా, ఎందుకంటే చాలా తక్కువ బుకింగ్స్ ఉన్నాయి. మరి ఎంత తక్కువ మందితో ఎట్లా వెళ్తారో తెలియదు. చూద్దాం బస్సులో ఎంతమంది ఎక్కుతారో. మనం యూట్యూబ్లో ఢిల్లీ టు నేపాల్ అని సెర్చ్ చేస్తే ఇదే బస్ వస్తుంది. బస్సు గ్లాస్ అయితే పగిలింది, మరి అదైతే ఎందుకు చేంజ్ చేయలేరో. ఇది బస్ ఫ్రంట్ వ్యూ. మనం అయితే లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఇది బస్ ఒక ఇంటీరియర్. మన సీట్ అయితే ఇదే. నేనైతే ఫ్రంట్ సీట్ బుక్ చేసుకున్నాం, మంచిగా వీడియో తీసుకోవచ్చు అని చెప్పి. కరెక్ట్ 10కి అయితే స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు బస్సు. 9 అవుతుంది టైం ఇప్పుడు. చలో ఈ బస్ జర్నీ ఎట్లుందో చూద్దాం. ఇంకా ప్రీవియస్ వీడియో పెడుతున్నా లేదో తెలియదు, సో దాని గురించి చిన్న అప్డేట్. నిన్నైతే మనం రిషికేష్ నుంచి ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయినాం కదా, వచ్చేసి సౌత్ ఢిల్లీలో ఒక హాస్టల్ ఉన్నా. మళ్ళీ మార్నింగ్ 7:40కి అట్లా స్టార్ట్ అయ్యి ఢిల్లీ గేట్ దగ్గర అయితే దిగినాము. 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ వస్తే మనకి ఇక్కడ డిటీసీ ఉంటుంది. అదనమాట. నేను ఫుడ్ అయితే ఏం తీసుకోలేదు, మరి ఎక్కడ ఆపుతారో తెలియదు, ఆకలి అవుతుంది. ఢిల్లీ నుంచి కాఠ్మండూకి బస్ బుక్ చేసుకోవాలనుకుంటే ఆన్లైన్లోకి వెళ్ళి డిటీసీ బుకింగ్ అని టైప్ చేస్తే మనకి లింక్ వస్తుంది. సింపుల్ ప్రాసెస్. మనం పేటిఎంలో టికెట్స్ అయితే ఎట్లా బుక్ చేసుకుంటామో అట్లా. కాకపోతే లాస్ట్లో బుకింగ్ అంతా అయిపోయిన తర్వాత ప్రింట్ టికెట్ అని వస్తుంది. అదైతే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. మనకి జీమెయిల్ కానీ ఫోన్కి కానీ ఎట్లాంటి బుకింగ్ డీటెయిల్స్ అయితే ఏం రావు. సో స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటే బెటర్. అది పోయిన తర్వాత మళ్ళీ ఏం చేయలేము. ఏం కాదు, ఇక్కడికి వచ్చి మన డీటెయిల్స్ చెప్తే సరిపోతుంది. అంత రిస్క్ ఎందుకు, ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటే అయిపోతుంది కదా. ఈ బస్కి ఒకరోజు ముందైతే టికెట్స్ బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో. అదే రోజు అంటే చూపెట్టవు. మేబీ ఇక్కడికి వస్తే ఖాళీగా ఉంటే నీకు టికెట్ దొరకవచ్చు. ప్రజెంట్ అయితే అక్కడ 3 ఉన్నారు, నేను ఒకరిని, 4 అంతే. 4 మాత్రం ఉన్నాం. నేను టికెట్ చూసినప్పుడు 6 మెంబర్స్ ఏమో బుక్ చేసుకుంది. మరి మధ్యలో ఎవరన్నా ఎక్కుతారా లేకపోతే ఏందో తెలియదు. మార్నింగ్ ఏం తినలేదు, ఆకలి అవుతుంది. ఇక్కడ ఫుల్ జనాలు ఉంటారని ఎక్స్పెక్ట్ చేసిన, 4 మాత్రమే ఉన్నాం. ఈ దగ్గరలో తినడానికి కూడా ఏం లేదు. ఏమ్మా తినడానికి బయట అయితే దగ్గరలో అసలు ఏం లేవు. వీళ్ళని అడిగినా ఏం లేవన్నారు. పక్కన టీ ఉన్నది కానీ టీ ఏం సరిపోతుంది. స్మార్ట్గా ఆలోచించి జెప్టోలో అయితే ఆర్డర్ పెట్టిన. ఒక 3 బనానాలు ఇంకా ప్రోటీన్ బార్స్. ప్రస్తుతానికి అవి తినేసి 12:30-12 అట్లా తినడానికి అయితే ఆపుతారంట. అప్పుడు మంచిగా లంచ్ చేసేయచ్చు. అదనమాట. ఎవరన్నా వస్తే పొద్దున మంచిగా తినేసి రండి. 12 వరకు ఎక్కడ ఆపరు. అండ్ ఇక్కడ కూడా అసలు తినడానికి ఏం లేవు. మన ఆర్డర్ అయితే ఒక 10 minutesలో వచ్చేస్తుంది. నాకేమనిపించింది అంటే 4 ఉన్నారు కదా, బస్ క్యాన్సిల్ చేస్తారా అనిపించింది. ఈ పక్కన వాళ్ళు ఏమంటున్నారు అంటే ఏం క్యాన్సిల్ చేయరు, ఎంతమంది ఉన్నా తీసుకెళ్ళిపోతారు, ఎందుకంటే అక్కడ నుంచి చాలా మంది వస్తుంటారు. చూద్దాం. బస్ పైన సైరన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకి ఇప్పుడైతే ఢిల్లీ టు నేపాల్ బస్ సర్వీస్ ఉంది కదా. ఇంతకుముందు ఢిల్లీ టు లాహోర్ కూడా ఉంటుండే. అందరికీ తెలిసిందే 2016లో అటాక్ అయిన తర్వాత ఆ సర్వీస్ అయితే ఆపేసిండ్రు. మన బస్ని ఎస్కార్ట్ చేయడానికి పోలీస్ వ్యాన్ అయితే వచ్చింది, గేట్ బయట ఉంది. మన ఆర్డర్ వస్తుందని చెప్పి దగ్గర చూపెట్టింది. సో బయటకు వచ్చిన, ఈ ఢిల్లీ ఏంది అయ్యా ఇట్లుంది,
అంటే నేను రావడం ఇది సెకండ్ టైం ఢిల్లీకి. తిరిగినా కొంచెమే కానీ ఎందుకో నచ్చలేదు. మన హైదరాబాద్ చాలా బెటర్. ఇక్కడ ఉన్నట్టు చూపిస్తుంది కానీ ఎక్కడ ఉండదో చెప్తలేడు. యాపే సామ్నే చూస్తాడు పైగా. థ్యాంక్ యూ. 3 బనానాలు, 2 ప్రోటీన్ బార్లు, ఒక కోల్డ్ కాఫీ. బనానాలు తినేసి కాఫీ తాగి ప్రోటీన్ బార్లు దాచిపెట్టుకుందాం. బస్ మొత్తం మనదా, ఏడబడతాడ కూర్చోవచ్చు. ఇంకా ఎవరు రాలేరు. ఒకవేళ మీరు టికెట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే ఇది కనిపిస్తుంది కదా డిటీసీ బుకింగ్ అని, అక్కడికి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. లేదంటే కింద ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేసిన వాళ్ళైతే బుక్ చేస్తారు మన కోసం. ఈ బస్ ఒక టికెట్ ప్రైస్ వచ్చేసి నాకైతే 2800 పడ్డది. ఆన్లైన్లో చేసుకున్నా కాబట్టి ఇంకో 15 రూపీస్ ఎక్కువ సర్వీస్ ఛార్జెస్ అనుకోండి. సో మొత్తం 2800 పెడితే ఢిల్లీ నుంచి కాఠ్మండు వరకు ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళే తీసుకొని వదిలేస్తారు. బార్డర్లో చెకింగ్ ఉంటుంది అనుకోండి. బ్యాగ్ చెక్ చేయడానికి తీసుకొని రమ్మన్నారు. వెళ్ళి మన బ్యాగ్స్ చెక్ చేయించుకోవాలి. బ్యాగ్స్ అయితే చెకింగ్ అయిపోయినాయి. మొత్తం ఫిజికల్గానే చెక్ చేసాను. ఓపెన్ చేసి తర్వాత మన బ్యాగ్కి ఇట్లా ట్యాగ్ వేస్తారు అనమాట. ఆ బ్యాగ్ వేసాను, ఈ బ్యాగ్ వేసాను. 9:45 అవుతుంది. జస్ట్ 6 మెంబర్స్ మాత్రమే వచ్చింది. ఇక్కడ నుంచి మస్తు వ్యూ. ఇంకా 10 అవుతుంది. స్టార్ట్ అయిపోయింది బస్. ముందైతే మనకి ఢిల్లీ పోలీస్ వాళ్ళది సైరన్ వెహికల్ వెళ్తుంది. ఈ బస్ కూడా సైరన్ ఉంది. అట్లా మనల్ని పోలీస్ వ్యాన్ అయితే ఎస్కార్ట్ చేసుకుంటే తీసుకెళ్తుంది. అండ్ ఈ బస్సు కూడా సైరన్ ఉందని చెప్పిన కదా, ఈ సౌండ్ ఏదైతే వస్తుందో ఈ బస్ నుంచి వస్తుంది. ఇప్పుడు ఇట్లా సిటీ బయటి వరకు తీసుకెళ్తుంది అనుకుంటా. చూద్దాం. ఈ రోడ్లో హెవీ వెహికల్స్కి స్పీడ్ లిమిట్ వచ్చేసి 50 అంటే 50 లోపే పోతుండు. చెప్పడం మర్చిపోయినా, ఈ బస్సులో ఓన్లీ పుష్ బ్యాక్ సీట్స్ మాత్రమే ఉంటాయి, స్లీపర్ ఉండదు. అండ్ ఢిల్లీ టు నేపాల్ బస్సెస్ వచ్చేసి ఓన్లీ 2 ఉన్నాయి. వాల్వో బస్ ఒకటి, ఇంకోటి మార్కోపోలో బస్. వీక్లో 3 days వాల్వో బస్ ఉంటుంది, ఇంకో మిగతా 3 days మార్కోపోలో బస్ ఉంటుంది. మీకు ఏ బస్ అయితే ఏంది, ఆ రోజు ఏ బస్ ఉంటుందో చూసుకొని బుక్ చేసుకోవాలి. లేదు వాల్వోనే కావాలంటే మనం టికెట్ బుక్ చేసుకునే టైంలో కింద మెన్షన్ చేస్తారనమాట, వాల్వో బస్సా మార్కోపోలో బస్సా అని చెప్పి. సో అది చూసుకొని బుక్ చేసుకోవచ్చు. నేను అవేం చూసుకోలేదు. ఈరోజు ఈ బస్సు ఉంది కాబట్టి బస్ ఎక్కేస్తున్నాను. ఢిల్లీ బార్డర్ వరకు అయితే ఎస్కాట్ ఇచ్చిండ్రు. అండ్ బస్ సైరన్ కూడా ఆపేసినారు. మనం ఇప్పుడు ఉత్తరప్రదేశ్కి ఎంటర్ అయినాం. ఫస్ట్ టోల్ గేట్ అయితే క్రాస్ అవుతున్నాం. టైం 12:20 అవుతుంది. ఫస్ట్ బ్రేక్ ఇక్కడ ఆపిండు. ఇక్కడ ఒక 1/2 hour ఆపుతాడంట. తినేటోళ్ళు తినొచ్చు, తాగేటోళ్ళు ఏదన్నా తాగొచ్చు. ఒక 1/2 hour తర్వాత మళ్ళీ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఎంత రష్ ఉందంటే ఏదైనా ఆర్డర్ ఇద్దాం అనగానే ఓవర్ వస్తలేరు. ఈ ప్లేస్కి వచ్చి పాస్తా ఆర్డర్ ఇచ్చేసినాం. ఇంకా దీని టేస్ట్ అంటారా, ఓకే. ఇప్పటి నుంచి ఏదైనా ఫుడ్ టేస్ట్ చేస్తే ఓకే అని చెప్పకుండా అవుట్ ఆఫ్ 10 రేటింగ్ ఇద్దాం. ఇది అవుట్ ఆఫ్ 10 7. టైం 1 అవుతుంది. పోయి వండుకుంటే ఇంకా చేసేదేం లేదు, చూసేదేం లేదు. మొత్తం హైవేనా. మనోడు 1/2 hour అని చెప్పిండు. సరే అని చెప్పి తొందరగా తినేసి వస్తే ఆయననే రాలేడు. గంట సేపు అయితే ఆపిండు. బస్సులో ఒక ఆమె ఫుడ్ తినకుండా ప్యాక్ చేసి పెట్టుకుందనమాట. అడిగిన అదెందుకు ఫుడ్ తినకుండా ప్యాక్ చేసుకున్నావు అని. ఆమె ఏమన్నారంటే నెక్స్ట్ డిన్నర్కి ఆపినప్పుడు ఆ ప్లేసెస్ అంతా బాగుండే, అందుకే నేను నైట్ కూడా ఫుడ్ తీసేసుకున్నా అని చెప్పింది. అది బస్ ఎక్కేటప్పుడు చెప్పింది. చూడాలి మరి ఆ ప్లేస్లో ఫుడ్ ఎట్లుంటుందో. సెకండ్ స్టాప్ అయితే
జస్ట్ ఒక 10-15 మినిట్స్ ఆపుతారు. ఒక 10 మినిట్స్ బ్యాక్ అట్లా మంచిగా నిద్ర వచ్చింది, పడుకున్నా ఆపేసాడు. అప్పటి వరకు పడుకోవడానికి ఫుల్ ట్రై చేస్తున్నా. ఎగ్ చాయ్, బ్రెడ్ పకోడా भी है, బ్రెడ్ పకోడా అండ్ చాయ్. వీడికి చాయ్ పెట్టడానికి రాలే అనుకుంటా. ఇది ఎట్లుందో మట్టి గ్లాస్ కదా, మంచి మట్టి స్మెల్ వస్తుంది. నా కోసమే వెయిటింగ్ అనుకుంటా. ఇక్కడ పవర్ సాకెట్ ఉంది కదా, 3 పిన్ది 2 పిన్ది మనం ఛార్జ్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా ఉంది, అండ్ సీట్ కింద ఇక్కడ కూడా ఉంది, సీ టైప్ ఇంకా యూఎస్బి. అప్పటి నుంచి నేను లేదేమో అనుకొని ఖాళీ కూర్చున్నా. ల్యాప్టాప్ ఒకసారి ఛార్జ్ పెట్టి చూస్తా, ఒకవేళ ల్యాప్టాప్ కూడా ఛార్జ్ అయింది అనుకో మంచిగా ఎడిట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ల్యాప్టాప్ కూడా ఛార్జ్ అవుతుంది, మనకి ఇప్పుడు బోర్ కొట్టకుండా మంచిగా పని చేసుకోవచ్చు. ఈ స్టాప్ నుంచి డ్రైవర్ కూడా చేంజ్ అయ్యిందా, వేరే అయినా తీసుకుందా. లారీ వాడు చూడు, రాంగ్ రూట్లో వచ్చి మళ్ళీ ఎదురు మాట్లాడుతుండ. అక్కడ వెనక నుంచి కూడా ఇంకో వ్యాన్ వచ్చింది. అక్కడ బైక్ వాడు ఆ గ్యాప్లో దూరదామని ట్రై చేసాడు. ఇందాక చెప్పినా కదా, ఒక ఆమె ఫుడ్ తీసుకొని ప్యాక్ చేసుకొని పెట్టుకుందని. ఆ ప్లేసెస్ అన్ని దాటేసి ఇంకా కొంచెం ముందుకు వస్తే ఎక్కడ ఫుడ్ బాగుండదంట. ఈ దాబా దగ్గర ఆపిండు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఫుడ్ తింటలేరు, జస్ట్ అట్లా ఆగి నేచర్ కాల్కి వెళ్ళి వస్తాను. సో ఎవరన్నా ట్రావెల్ చేస్తే ఆ ఫస్ట్ 2 స్టాప్స్లోనే ఏదన్నా మంచి ప్లేస్లో ఆపితే మంచిగా ఫుడ్ ప్యాక్ చేసుకొని దగ్గర పెట్టుకోండి. నైట్ ఆకలి అయినప్పుడు తినొచ్చు. నా దగ్గర ఒక ప్రోటీన్ బార్ ఉంది, ప్రస్తుతానికి అది తిని అడ్జస్ట్ చేసుకుంటే. ఇంకా నేను 10 గంటలేమో పడుకున్నా. ఇక్కడ సనౌలి బార్డర్కి ఇంకొక 30 కిలోమీటర్స్ ఉందనంగా ఆపేసిండు. ఎందుకంటే బార్డర్ మనకి మార్నింగ్ 6 o'clock ఓపెన్ చేస్తారంట, అంటే చెక్కింగ్ అవన్నీ. సో అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక్కడ ఇమిగ్రేషన్ ఆఫీస్ దగ్గర ఎట్లాంటి వీడియో రికార్డింగ్స్ అయితే చేయొద్దు. నాకైతే క్లాస్ వీకింగ్ అనమాట, అందుకని నా వీడియోస్ ఏం పెట్టట్లేదు. అండ్ ఇక్కడ ఇమిగ్రేషన్ లో ఏం చెక్ చేస్తారంటే మన ఆధార్ కార్డ్ గానీ ఓటర్ ఐడి గానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకెళ్ళినా అది వెరిఫై చేసి ఎందుకు వెళ్తున్నావు అని అడుగుతారు. అంతే, సింపుల్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఇండియా బార్డర్. ఇది 6 o'clock అయితే ఓపెన్ చేస్తారు. మనం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ కనిపించేది ఏదైతే ఆర్చ్ ఉందో అది నేపాల్ బార్డర్. అది క్రాస్ చేసి అయితే వచ్చేసినాం. ఇక్కడ నేపాల్ బార్డర్ దగ్గర ఏం చేస్తారంటే మన బ్యాగ్స్ అయితే జస్ట్ స్కాన్ చేసి ఇంకా ఐడి వెరిఫై చేసి పంపించేస్తారు, అంతే. ఈ బస్ లో మనతో పాటు ఒక ఆయన ఉంటారు. ఆయన ఇమిగ్రేషన్ ప్రాసెస్ అంతా ఆయనే చూసుకుంటాడు. ఏమేం చేయాలి ఏంటిది అని చెప్పి మొత్తం ఆయనే చెప్తాడు. జస్ట్ ఆయన మనం ఫాలో అయిపోతే సరిపోతుంది. బార్డర్ దగ్గర ఇది ప్రాసెస్. ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని నేపాల్ అయితే ఎంటర్ అయిపోయినాము. ఫ్రెష్ అవ్వడానికి ఒక హోటల్ దగ్గర ఆపినరు. ఇమిగ్రేషన్ దగ్గర క్యాష్ ఎట్లా కన్వర్ట్ చేసుకున్నామంటే ఒక ఆయనకి 5,000 ఆన్లైన్ చేస్తే 8,000 నేపాలీ రూపీస్ ఇచ్చిండు. మనీ అయితే అట్లా కన్వర్ట్ చేసుకున్నా. ఇక్కడ ఫుల్ చల్లగా ఉంది, ఎండ పడుతుంది కానీ చల్లగా ఉంది. మనం ఎక్స్చేంజ్ చేసుకున్న నేపాలీ రూపీస్ ఇవి. ఒకటి 500 నేపాల్ రాస్తారు, రూపీస్ 500. ఇక్కడ కూడా రూపీస్ అంటున్నారు దీన్ని. డైరెక్ట్గా పెట్టమ్మేస్తున్నారు. పొద్దున్న నీకు తాగాలనిపిస్తే వచ్చి ఇక్కడ తాగేయచ్చు. అక్కడ ఫ్రిడ్జ్లో బియర్లు కూడా ఉన్నాయి. 2 బర్గ్ ఉంది, ఇంకా సమ్ ఎక్స్ట్రా అనేదో ఉంది. ఇక్కడ లోకల్ బ్రాండ్ కూడా ఉంది. అరే ఇంత ఓపెన్లో పెట్టి అమ్మేస్తున్నారు ఎందుకు? నేపాల్కి ఎంటర్ అయ్యేటప్పుడు సిమ్ తీసుకోలేదు. నేపాల్కి ఎంటర్ అయిపోయినా నా మొబైల్లో డేటా లేదు. బార్డర్లో మేము ఎంటర్ అయ్యే టైంకి షాప్స్ ఇంకా ఓపెన్ చేయాలి. చూడాలి ఇంకెక్కడన్నా దొరికితే తీసుకోవాలి. అప్పటి వరకు ప్రశాంతంగా ఉంటా ఫోన్ వాడుకుంటా. ఇక్కడ నుంచి కట్మండు వెళ్ళడానికి మళ్ళీ ఇంకొక 10 hours 8 hours ఏమో. నైట్ అవుతుంది. మధ్యలో రోడ్స్ ఏం అంత మంచి లేవని అన్నారు. వెళ్ళిన తర్వాత అప్డేట్ చేస్తే టైం ఏంటిదో. సనౌలి బార్డర్ నుంచి ఎంటర్ అయిన తర్వాత సేమ్ మన సైడ్ పంట పొలాలు ఎట్లున్నాయో అంతే ఉన్నాయి.
రోడ్ కండిషన్ అయితే మరీ దారుణంగా ఉంది. చాలాసేపు నుంచి ఇట్లాంటి రోడ్లైనా పోతుంది ఇంకా. ఓల్వో బస్ తోటి ఆఫ్ రోడింగ్ చేస్తున్నాం మేము. బ్రేక్ఫాస్ట్కి జస్ట్ ఆమ్లెట్ తిన్నా కాబట్టి బతికిపోయినా. మంచిగా తినుంటే మాత్రం బిస్కెట్ అవుతుంది. మధ్యలో ఒక 500 మీటర్స్ రోడ్ మంచిగా వచ్చింది. అమ్మాయి అనుకున్నా, మళ్ళీ స్టార్ట్ అయింది. హెవీ ఫుడ్ తినుంటే కడుపులో మొత్తం మిక్స్ అయిపోతుంది. 30 అవర్స్ ట్రావెల్ చేసిన తర్వాత స్వయంభూ అనే ప్లేస్లో డ్రాప్ చేస్తాడు వచ్చి. బైక్ బుక్ చేసుకొని ఒక హాస్టల్కి అయితే వెళ్తున్నా. ఇప్పుడు హాస్టల్కి వచ్చేసిన. సిమ్ తీసుకోవడానికి నేను పడ్డ కష్టాలు అంత ఎంత కాదు. బార్డర్లో తీసుకుందాం అనుకున్నా, అక్కడ క్లోజ్ చేసిండ్రు. ఇక్కడికి వచ్చిన తర్వాత తీసుకుందామని చూస్తే ఒక్క షాప్ కూడా లేదు. అండ్ ఇక్కడ బార్డర్ దగ్గర అయితే ఆధార్ కార్డ్తో కూడా ఇచ్చేస్తారంట. ఇక్కడ లోకల్లో పాస్పోర్ట్ ఉంటేనే సిమ్ ఇస్తారంట, లేదంటే లేదు. ఎన్ని షాపులు తిరిగిందో ఫైనల్లీ ఒక షాప్లో ఆధార్ కార్డ్ ఇస్తే చేసి ఇచ్చిండు. డేటా వేసుకొని ఇన్డ్రైవ్ ముందే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా. అది రిజిస్టర్ చేసుకొని ఒక హాస్టల్కి అయితే వచ్చిన, ఫ్లాక్ హాస్టల్ అని. ఈ హాస్టల్ ఎంత బాగుందో తెలుసా? నేపాలీలో 1000. ఇది 10 బెడ్. చాలా నీట్గా అంటే చాలా నీట్గా ఉన్నాయి. వాష్రూమ్ చూపిస్తా. సో ఇది వాష్రూమ్. ఇక్కడ టాయిలెట్స్, ఇక్కడ షవర్. ఇప్పటివరకు నేను ఏ హాస్టల్ అయితే ఉన్నానో అవన్నీ కామన్గా ఒకటే వాష్రూమ్ ఉంటుండే. అది దాంట్లోనే మళ్ళీ షవర్ కూడా ఉంటుండే. ఈడ మాత్రం షవర్ సపరేట్, బాత్రూమ్ సపరేట్. ఇంకోటి మన దగ్గర ఇప్పటివరకు నేనున్న హాస్టల్స్లో మన లాక్ మనమే తెచ్చుకోవాలి. ఇక్కడ మాత్రం వీళ్ళే ఇచ్చారు. చాలా పెద్ద లాకర్ ఉంది. ఇందాక కన్వర్ట్ చేస్తే 500 చేంజ్ అన్నా కదా, కాదు 625. ఆన్లైన్లో కొంచెం తక్కువ పడింది, కానీ ఇక్కడ వచ్చి చేసుకుంటే అంత పడ్డది. ఆన్లైన్లో 560, 550 అంత పెట్టింది. అదే ప్రైస్కి ఇచ్చినాం అనుకున్నా, కానీ కన్వర్ట్ చేసుకోలేకపోతే ఇచ్చేసిన. ఇది తామెల్లన్ ఏరియాలో ఉంది ఈ హాస్టల్. అండ్ నేను 2 నైట్స్కి బుక్ చేసుకున్నా. 2 నైట్స్కి 2000. ముందు వీడియో చూసుకున్నా, ఈ వీడియో చూసుకున్నా, వీడియో ఎండింగ్ సరిగ్గా ఎండ్ చేయలేకపోయినా. అది నాకు నచ్చలేదు, కానీ నేనున్న సిచ్యువేషన్ అట్లాంటిది, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా.